మిత్రులారా, నేను నిన్న ఒక ట్వీట్ చేసే సాయంత్రము, ఇవాళ సాయంత్రం మనం ఒక ఇంటర్వ్యూ రిలీజ్ చేస్తున్నాము. కృష్ణానదిపై ఉన్నటువంటి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తే తెలంగాణకు జరిగేటువంటి నష్టం ఏంటి, దాంట్లో ప్రధానంగా నల్లగొండ జిల్లా ఎంత నష్టపోతుంది, రంగారెడ్డి జిల్లా ఎంత నష్టపోతుంది, హైదరాబాద్ ఎలా నష్టపోతుంది, పాలమూరు జిల్లా ఎలా నష్టపోతుంది, పాక్షికంగా ఖమ్మం జిల్లా ఎంత నష్టపోతుంది, ఈ 5 జిల్లాలు ఏ విధంగా నష్టపోతా ఉన్నాయి అనేది నేను మీకు ఇవాళ సాయంత్రము మన వి ప్రకాష్ గారు జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఆయన, సో వారితో ఇంటర్వ్యూ జరిగింది. చాలా అద్భుతమైనటువంటి ఇంటర్వ్యూ, మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే ప్రతి తెలంగాణ బిడ్డ, మరీ ముఖ్యంగా దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ బిడ్డలు మొత్తం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. సో ఈ విషయాలను 10 మందికి తెలియజేయండి. అలా సాయంత్రము 100% ఈ ఇంటర్వ్యూ వస్తుంది. దానికి సంబంధించినటువంటి ప్రోమో కూడా కట్ అవుతా ఉంది, అది కూడా మీ ముందుకు తీసుకొస్తా. ఈ విషయాలని 10 మంది తెలియజేసే విధంగా చేయండి. ఎందుకంటే ఇప్పుడు కనుక ప్రాజెక్టులన్నీ కేంద్రం చేతిలోకి పోతే మన నల్లగొండ జిల్లా ఎడారిగా మారిపోతుంది. మళ్ళీ వలసలు పోయినటువంటి పాలమూరు రోజులు మళ్ళీ వస్తాయి. ఇప్పుడు వలసలు పోయిన వాళ్ళు మొన్నటి దాకా తిరిగి వచ్చి మళ్ళీ పాలమూరులో వ్యవసాయం చేసుకొని పండగ లెక్క వాతావరణం ఉండే, మళ్ళీ పాలమూరు ఎండిపోయి మళ్ళా నీళ్లు లేక మళ్ళీ పాలమూరు వలసలు పోతుంది, నల్లగొండ ఎండిపోతుంది, మన రైతుల ఆత్మహత్యలు పెరుగుతాయి, మళ్ళా మనము అగాధంలకు నెట్టివేయబడతాము, మనము ఆగమైతాం ప్రజలారా. సో దయచేసి మీకు నేను చెప్పేది ఏంటంటే, ఈ కేఆర్ఎంబీ పరిధిలోకి కృష్ణా ప్రాజెక్టులు పోతే మనం ఏం నష్టపోతున్నాము, మన రైతాంగం ఏం నష్టపోతుంది అనేది 10 మందికి తెలియజేయండి. 10 మంది తెలియజేసే విధంగా ఈ ఇంటర్వ్యూని కానీ ఈ వీడియోని కానీ 10 మందికి చూపించండి, మన రైతాంగానికి చూపించండి. ఇక్కడ ఏ రాజకీయాలు లేవు, ఏ పార్టీలు లేవు, ఎవరూ లేరు. ఇవాళ మన నీళ్ళ కోసం ఫైట్ చేస్తాడు ఎవడైనా సరే, కేసీఆర్ కానీ లేకపోతే ఇంకా వేరే పార్టీలు కానీ బీజేపీ కానీ ఎవరు వచ్చినా మనం వాళ్ళకి మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రాంత బిడ్డలుగా. సో కాబట్టి మన నీళ్ళని మనం కాపాడుకోవాలి, మన హక్కులను మనం కాపాడుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులు ఇలా రాష్ట్ర వ్యతిరేకులు కూర్చున్నారు, తెలంగాణ అంటే పడని వాళ్ళు కూర్చున్నారు, తెలంగాణ మీద కుట్ర చేసిన వాళ్ళు ఇలా పాలకులుగా కూర్చున్నారు. కాబట్టి మన ప్రాంతాన్ని, మన రాష్ట్రాన్ని, మన రాష్ట్ర హక్కులను, మన నీళ్లను, కృష్ణానది మీద ఉన్నటువంటి నీటి హక్కులను మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. దానికోసం మనం ఫైట్ చేయాలి, నడుము కట్టాలి, పిడికిలు బిగించాలి, మళ్ళా గజ్జ కట్టాలి, ఆడాలి, పాడాలి, ఆడేటోళ్ళు ఆడాలి, పాడేటోళ్ళు పాడాలి, చెప్పేటోళ్ళు చెప్పాలి. ఏ విధంగా చేసేటోళ్ళు ఆ విధంగా జనాన్ని చైతన్యం కల్పించుకొని మన హక్కులను మనం కాపాడుకోవడం కోసం మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో ఇవాళ సాయంత్రము ఆ ఇంటర్వ్యూ రిలీజ్ అవుతుంది. దీని తర్వాత మిగతా ఈ నీళ్ళ మీద దీని మీద ఉన్నటువంటి మిగతా వాళ్ళు ప్రజాప్రతినిధులు కానీ, నేను దుచ్చసత్యనారాయణ గారితో కూడా మాట్లాడినా, వాళ్ళతో కానీ ఇట్లా ఈ కృష్ణానది మీద ఎవరికైతే అవగాహన ఉందో వాళ్ళందరి వాయిస్లు కూడా తీసుకొచ్చి మేము ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తా. 100% మనము ప్రజలను చైతన్యం చేయాల్సినటువంటి అవసరం మన మీద ఉంది, మన బాధ్యత ఉంది. ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర హక్కులను, నీళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఈ ప్రయత్నం చేద్దాం మిత్రులారా.